సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఆదిశంకరులు అద్భుతంగా మనకి ఈ భుజంగ స్తోత్రాన్ని అందించారు. అనేక కష్టాల కడలిలో ఉన్నవారు కానీ, పితృశాపాలు ఉన్నవారు కానీ, పిల్లలు కావాలకున్నవారు కానీ, ఎవరైనా సరే ఎటువంటి పాపములైనా హరించే స్తోత్రము ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సకల కోరికలు నేరుతాయి, సకలాభీష్టి సిద్ధిస్తుంది. అటువంటి శ్లోకాలలో మనం 9వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాము. రణద్ధంసకే మంజులేత్యంత్య సోణి మనోహారి లావణ్య పీయూష పూర్ణి మనషట్పదో మేవ భవక్లేశ తప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే. రణద్ధంసకే మంజులేత్యంత్య సోణి మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనషట్పదో మే భవక్లేశ తప్తః సదా మోదతాం స్కందః తే పాదపద్మే. ఈ శ్లోకంలో ఓ స్కందస్వామి, ఓ కుమారస్వామి తండ్రి, నేను సంసారమునందలి కష్టములతే తపించిపోతున్నాను. అయినా కూడా నీ పాదపద్మములను విడవకుండా నిరంతరము నేను ఎల్లవేళలా ఆనందిస్తూనే ఉండాలి. ఎలాగా? నా మనస్సులో ఎల్లవేళలా నీ మనోహరమైన రూపము నిండి ఉండాలి. నా మనస్సనడి తుమ్మెద శబ్దించుచున్న అందెలతో మనోహరమై మిక్కిలి ఎర్రనై మనోహరమైన లావణ్య అమృతముతో నిండియున్న నీ పాదపద్మములందు నిరంతరము నేను ఆనందించుగాక. అంటే సంసార బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ డబ్బు ఈ డబ్బు నెలొచ్చేటప్పటికి ఏదో ఒక తపనలు పడుతూనే ఉంటాం. స్కూళ్ళు, పిల్లలు, పెళ్ళిళ్ళు, చదువులు, కోరికలు, ఇలా ఒకటా రెండా ఎన్నో ఉంటాయి. మరి అటువంటప్పుడు భగవంతుడి మీద దృష్టి ఒక్కొక్కసారి వెళ్లకుండా ఉంటుంది. ఎన్ని చేసినా ఓలాగే ఉంది భగవంతుడికి అని అనుకుంటూ ఉంటాం. అటువంటప్పుడు కూడా నేను నీ పాదపద్మాలు విడవను. ఎందుకంటే అవి మనోహరమైన తుమ్మెదవలే శబ్దించుచున్న నా మనస్సనడి అందెలతో మనోహరమై మిక్కిలి ఎర్రనైన నీ లావణ్యామృత పాదాలు, అంటే ఆ పాదాలలో అమృతం ఉంది. అది సేవించిన వారికి, ఆ పాదపద్మములు పూజించిన వారికి తుమ్మెద పువ్వులలో తేనె వలె ఎలాగది తీసుకుని నిర్మలమైన జీవితాన్ని సాగిస్తుందో, అలా నేను కూడా ఈ సంసార కష్టం నుంచి నీ పాదపద్మాలను ఆశ్రయించి నిరంతరము నేను ఆనందముగా ఉంటాను అని చెప్పబడుతోంది. దీని అర్థం అంటే ఎవరైతే స్వామిని గురువుగా భావించి ఆ పాదపద్మములకు సేవ చేసుకుంటారో ఎంతటి భవసాగరాన్నైనా, అంటే సంసార కష్టాన్నైనా, తాపత్రయాలతో ఉన్నా, అనారోగ్యాలున్నా, ఏ ఉన్నా సరే ఆ సమస్యలని స్కందుడు ఇట్టే తీరుస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మామూలు ఆరాధన కాదండి. పితృశాపాలు తొలగిపోతాయి, వంశపారంపర్యంగా వచ్చే శాపాలు తొలగిపోతాయి, సర్పాన్ని కొట్టిన దోషం కూడా తొలగిపోతుంది. ఎవరైతే ఈ సర్ప సంస్కారాన్ని కుక్కి, రామనాథపురం, ఈ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి జాతక చక్రంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రాహుకేతువుల దోషాలు, కాలసర్ప దోషాలు అంటూ ఉంటారు. ఇవన్నీ తొలగడానికి కూడా గొప్ప గురువైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించినట్లయితే ఇవన్నీ కూడా తొలగి మనకి మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఉన్నాయనుకుని భ్రమతోటి అనేక పూజలు చేసేస్తూ ఉంటారు. ఆ పూజలు చేసినా కూడా ఈ భ్రమ తొలగదు, ఆ పూజల వల్ల ఫలితము రాదు. కాబట్టి ముందు ఆ భ్రమల్లోంచి బయటికి వచ్చి నేను సుబ్రహ్మణ్యేశ్వరుని నిష్కామంగా ఆరాధిస్తున్నాను. ఏ దేవతారాధనకైనా కావలసింది భయంతో చేసేది కాదు, భక్తితో చేసే పూజ, నిష్కామంతో చేసేది కాదు. ఏ కోరిక లేని పూజ ఎప్పుడూ కూడా మనకి సంతృప్తినిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, వరాలను ఇస్తాయి, భగవదానుగ్రహం లభిస్తుంది. రేపటి భాగంలో 10వ శ్లోకం చదువుకుందాం, నేర్చుకుందాం. అంతవరకు స్వస్తి.